కాలేజ్లో చూస్తే కాలేజ్లో ఓన్లీ థియరిటికల్ నాలెడ్జ్ చెప్పేస్తారు, అది కూడా మెజారిటీ నాలెడ్జ్ ఏంటంటే అసలు అవసరం లేదు కూడా మనకి. సో అవే నేర్పిస్తారు, ఇక్కడ ప్రాక్టికల్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఇక్కడ 10,000 కోటర్స్ జాయిన్ అయ్యాక మొత్తం ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రాజెక్ట్స్ చేయించి సో చాలా హెల్ప్ అయింది. దీనివల్ల నేను ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్ చేయాలన్నా మంచి కాన్ఫిడెన్స్ ఉంటే చేయగలను. కానీ బేసిక్గా కొన్ని ఫ్యాక్టర్స్ చూస్తాయి, లైక్ కమ్యూనికేషన్ బాగుందా లేదా, ఎందుకంటే మనం ఫ్యూచర్లో ఆ క్లయింట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలి. సో బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద క్లయింట్స్ వేరే కంట్రీస్లో ఉంటారు, సో ఆబ్వియస్గా ఇంగ్లీష్ మంచిగా నేర్చుకుని ఉండాలి. సో దాంతో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ చూస్తారు, లైక్ బేసిక్ బిఎస్ఐ క్వశ్చన్స్, బేసిక్ టు మీడియం అడుగుతారు ఫ్రెషర్ అయితే. దాని తర్వాత ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు రోల్కి సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, మనకు ఆ ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉందా, ఆ టూల్స్లో మనం వర్క్ చేసామా లేదా అని టెస్ట్ చేస్తాం. ఇన్ డిమాండ్ ఉన్న స్కిల్స్ నేర్చుకోమంటాను, లైక్ ఇప్పుడు ఫర్ సపోజ్ డేటా అనలిస్ట్ కానీ, బిజినెస్ అనలిస్ట్ కానీ, ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, ఈ మూడిట్లో మంచి డిమాండ్ ఉంది. ప్లస్ ఫుల్ స్టాక్ డెవలపర్ అయితే మనం స్టార్ట్అప్స్లో కూడా ట్రై చేయొచ్చు, డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ దీంట్లో కూడా ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, బ్యాక్ ఎండ్ ఉంటుంది, మనకు చాలా రోల్స్ ఉంటాయి. సో మనం ఇన్ డిమాండ్ స్కిల్స్ నేర్చుకుని ప్రాపర్ స్కిల్ సెట్ అది కూడా ప్రాపర్ మెంటర్స్ దగ్గర నేర్చుకుంటే ఈజీగా క్రాక్ చేయొచ్చు సాఫ్ట్వేర్ జాబ్. ఫ్రెషర్స్కి మెయిన్గా జాబ్ రాకపోవడం వల్ల రీజన్ ఏంటంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే ప్రాపర్ కనెక్షన్ ఉండకపోవడం. ఇప్పుడు మా ఫ్రెండ్స్లో చాలా మంది మంచి కనెక్షన్ ఉంది, యాక్చువల్గా నాకు జాబ్ పోయిందంటే వాళ్ళకి వచ్చేసింది ఒక 3-4 monthsలో. సో నాకేంటంటే ప్రాపర్ కనెక్షన్ లేదు, ఎందుకంటే మా ఫ్యామిలీలో ఎవరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతగా తెలియదు, లేకపోతే ఫ్రెండ్స్ కూడా అంత ఎక్కువ నాకు అంత తెలియదు. సో దానివల్ల ఏమైందంటే ఇప్పుడు కనెక్షన్స్ ఉంటే ఈజీగా వస్తారు, వాళ్ళు రిఫర్ చేస్తారు. సో రిఫర్ చేసినప్పుడు ఫస్ట్ వాళ్ళకి కొంచెం ప్రయారిటీ ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి ఇంటర్వ్యూ అవ్వడం, వాళ్ళ ఒకళ్ళు క్రాక్ చేస్తే జాబ్ వచ్చేస్తుంది. ప్లస్ ఏంటంటే స్కిల్ సెట్ గ్యాప్ ఉండడం, ఏంటంటే ఇప్పుడు ఓన్లీ మా కాలేజ్లో నేర్చుకుంటే సరిపోద్ది అని అనుకుంటారు చాలా మంది. సో కాలేజ్లో నేర్పించింది మనకైతే సరిపోదు, టు బి ఫ్రాంక్ కొంచెం కూడా సరిపోదు. మనమే మన ఓన్గా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్ కాంటాక్ట్ అయ్యి లేకపోతే యూట్యూబ్లో మంచి కోర్సెస్ ఫాలో అయ్యి చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది. మనం ఇన్ డిమాండ్ స్కిల్స్ నేర్చుకుని మంచి స్కిల్స్ నేర్చుకుంటే మన ఫ్యూచర్లో మనకే ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ అనేది వచ్చింది, దాంట్లో డెవిన్ అన్న ఒకటి వచ్చింది ఫర్ సపోజ్, ఫ్యూచర్లో జాబ్స్ రిప్లేస్ చేస్తున్నారు. కానీ టాప్ 1% కానీ టాప్ 10% జాబ్స్ పోవు, ఓన్లీ ఎవరికైతే రావో వాళ్ళకి జాబ్స్ అయిపోతాయి. సో ఇప్పుడు నేర్చుకున్నా కూడా మనం స్కిల్స్ స్లోగా ఇంప్రూవ్ చేసుకుంటే ఆబ్వియస్గా మనం సర్వైవ్ అవుతుంది మార్కెట్లో ఇష్యూ లేకుండా. నేను నాకు కాలేజ్ ప్లేస్మెంట్ ద్వారా నాకు మంచి జాబ్ ఆఫర్ వచ్చింది, ఇనిషియల్గా కూడా చాలా హై ప్యాకేజ్. సో నేను అది కంపెనీ జాయిన్ అయ్యి 6 months వర్క్ చేశాక సో వాళ్ళు రిజిస్ట్రేషన్ వల్ల అని చెప్పేసి బడ్జెట్ ఇష్యూస్ వల్ల అని చెప్పేసి రిమూవ్ చేస్తారు. సో నేను అప్పుడు ఏంటంటే నాకు ప్రాపర్ స్కిల్ సెట్ లేదు, టు బి హానెస్ట్. నేను కాలేజ్లో నేర్చుకున్నది ప్లస్ కొంచెం నేను నేర్చుకున్నది మాత్రమే నాకు వచ్చు. సో నేను బయట మార్కెట్ చూసి బయట కూడా చాలా మంది ఉన్నారు నాకంటే ఇంకా చాలా బాగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు, కానీ వాళ్ళకి ఇంకా జాబ్స్ రాలేదు. సో నేను అది అక్కడ మోటివేట్ అయ్యి మంచిగా అన్ని స్కిల్స్ నేర్చుకుని దాని తర్వాత ఇన్స్టిట్యూట్స్ కూడా కాంటాక్ట్ అయ్యి మంచిగా వాళ్ళ ద్వారా కూడా మెంటర్షిప్ తీసుకుని మంచి ఒక రోడ్ మ్యాప్ ఫాలో అయ్యి మంచిగా నా స్కిల్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాను. 10,000 కోర్సెస్ డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను. మెయిన్ రీజన్ ఎందుకు జాయిన్ అయ్యానంటే ఇక్కడ బ్యాచ్లో ఓన్లీ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఉంటారు, లైక్ ఫర్ సపోజ్ 40 కానీ 50 కానీ మ్యాక్స్ ఉంటారు. మిగతా ఇన్స్టిట్యూట్స్ కంపేర్ చేస్తే ఒకే క్లాస్లో 100 members కానీ 200 members కానీ ఉంటారు. ప్లస్ వీళ్ళు ఏంటంటే మంచి ప్రాక్టికల్ నాలెడ్జ్ మొత్తం నేర్పిస్తున్నారు, ప్లస్ బేసిక్స్ ని స్టార్ట్ చేస్తున్నారు మధ్యలో కాకుండా. సో నేను డెఫినెట్గా మా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా సజెస్ట్ చేస్తాను. మెయిన్ డిపార్ట్మెంట్ ఏంటంటే సపోర్టర్ కనిపించారు. సపోర్టర్ ఏంటంటే మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, లేకపోతే ప్రోగ్రామ్ మేనేజర్ డైలీ అప్డేట్స్ తీసుకుంటారు, మనం ఈ రోజు అంతా ఏం చేసాము, ఒకవేళ మనం ఏమైనా రాంగ్ ట్రాక్ లో ఇస్తారు, ఇవి చేంజెస్ చేయండి మంచిగా అవన్నీ చెప్తారు. సో మెయిన్ గా లేఆఫ్స్ ఎందుకు చేశారంటే బేసిక్ గా కోవిడ్ టైంలో చాలా ఎక్కువ మందిని తీసేసుకున్నారు. సో మా కాలేజ్లోని ఇంటర్వ్యూస్ ఇవ్వకుండా కూడా డైరెక్ట్ గా సెలెక్ట్ చేసుకున్నారు. సో దానివల్ల ఏంటంటే చాలా అన్స్కిల్స్ పర్సన్ ఎక్కువ అయిపోయారు ఎంప్లాయీస్. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు సడన్ గా కొంచెం గ్రోత్ తగ్గింది కోవిడ్ అయ్యాక. సో దానివల్ల ఏం చేస్తుందంటే కంపెనీస్ ఆబ్వియస్ గా ఇప్పుడు చేయాలి కాబట్టి ఫస్ట్ థింగ్ హ్యూమన్ రిసోర్సెస్ పర్సన్స్ నే తీసేస్తారు. ఎలాంటి పర్సన్స్ తీస్తారంటే మేజర్లీ అయితే బడ్జెట్ లేని టీమ్స్ కానీ లేకపోతే స్కిల్స్ లేని పర్సన్స్ తీస్తారు. ఆబ్వియస్ గా మీరు టాప్ 10% కానీ టాప్ 20% లో కానీ ఉంటే ఆబ్వియస్ గా మీరు సర్వైవ్ అవుతారు, మీకు ఎలాంటి ఎన్ని డెసిషన్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు నాకు నేను సెలెక్ట్ చేసుకుని 6 months ఇంటర్న్షిప్ చేశాను కూడా, ఇప్పుడు మాకు ఆపర్చునిటీ లేదని నాకు. సో నాకైతే డెఫినెట్, ఎందుకంటే ఇప్పుడు సడన్ గా జాబ్ తీస్తారు. సో నేను మంచిగా లైఫ్ లీడ్ చేసేవాడిని. దానివల్ల ఏమైందంటే ఇప్పుడు నేను మంచి ఇన్ డిమాండ్ స్కిల్స్ అయితే అప్పుడు నాకు ప్రస్తుతానికి అయితే లేవు, ఓన్లీ బేసిక్ నాలెడ్జ్ అట్లీస్ట్ మీడియం నాలెడ్జే ఉంది. సో దానివల్ల ఏంటంటే ఇప్పుడు కంపెనీస్ లో ప్లేస్ అయ్యేంత కేపబిలిటీ అయితే లేదు. 10,000 కోర్సెస్ నాకు చాలా హెల్ప్ చేసింది. బేసిక్ గా నేను అంతకుముందు ఒక రోడ్ మ్యాప్ ఫాలో అయ్యండి నేర్చుకోవడానికి. సో ఇక్కడ కాంటాక్ట్ అయ్యాక సో చాలా మిస్టేక్స్ చెప్పారు, ఇలా ఫాలో అవ్వకూడదు అని చెప్పేసి. దాని ద్వారా ఇన్ డిమాండ్ స్కిల్స్ నేర్చుకుని స్కిల్స్ కావాలో ప్లస్ మనం ప్రాజెక్ట్స్ లో కానీ కంపెనీస్ ఫినిష్ చెప్పారు. సో దానివల్ల నేను మంచి గ్రోత్ తో ఉన్నాను. నేను పాస్ట్ లో కంపెనీ వర్క్ చేశాను. సో దాంట్లో ఏంటంటే ఒకేసారి అప్రాక్స్ 50 to 100 people అయితే లే ఆఫ్ చేశారు. సో నేను కొంచెం డిప్రెస్డ్ గా ఉండేవాడిని. కానీ నా పక్కన ఉన్న ఫ్రెండ్ అయితే యాక్చువల్ గా సో తనకి ఏంటంటే మంచి స్కిల్స్ ఉన్నాయి. సో తను ఎక్కడికి వెళ్ళి సర్వైవ్ అవుతారు. తనైతే ఇప్పుడు ప్రస్తుతానికి 2 startups లో వర్క్ చేస్తున్నారు. సో తన నుంచి నేను మామూలుగా కొంచెం మోటివేషన్ వచ్చింది.
గైడ్ చేశారు. సో ఈ టెక్నాలజీస్ నేర్చుకుంటే 100% సర్వైవ్ అవుతాం అని చెప్పేసి. సో నేను నా ఫ్రెండ్ ద్వారా మోటివేట్ అయ్యి మంచి స్కిల్స్ నేర్చుకున్నాను. సో నేను ఇక్కడ జాయిన్ అయ్యాక నేను టోటల్ 3 ప్రాజెక్ట్స్ చేశాను, ప్లస్ ఇంకా చాలా మినీ ప్రాజెక్ట్స్ కూడా చేశాను. సో దాంట్లో ఏంటంటే ఒక ఫుల్ స్టాక్ ఈ-కామర్స్ వెబ్సైట్ చేశాను, బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ వాడి. అండ్ ఒక చాట్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేసింది. దాంట్లో ఏంటంటే ఇద్దరు పర్సన్స్ రియల్ టైమ్ లో చాట్ చేసేవాళ్ళు. అండ్ థర్డ్ ప్రాజెక్ట్ ఏంటంటే ఒక మూవీస్ వెబ్సైట్ చేశాను, ఒక నెట్ఫ్లిక్స్ క్లోన్ టైప్. సో 1000 కోడర్స్ లో అయితే బాగుంది. ఫర్ సపోజ్ ఇప్పుడు ఇష్యూ ఉంది అనుకోండి, వెంటనే సపోర్ట్ ట్రైనర్స్ అసైన్ చేసి మంచిగా చేత ఇష్యూస్ అన్ని రిజాల్వ్ చేయిస్తారు. నేను చేసిన ప్రాజెక్ట్స్ అన్నిటికంటే ఎక్కువ మేజర్ అయితే ఈ-కామర్స్ వెబ్సైట్ చేశాను. సో దాంట్లో ఏంటంటే బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ కూడా నేనే చేశాను, ప్లస్ ఒక అడ్మిన్ డాష్ బోర్డ్ కూడా చేశాను దానికి. సో దాని ద్వారా ఏంటంటే ఇన్ని ఆర్డర్స్ వచ్చాయని అడ్మిన్ చూసుకోవచ్చు, ప్లస్ ఎన్ని యూజర్స్ వచ్చారు, యూజర్స్ గ్రోత్ మొత్తం డీటెయిల్స్ అంతా చూడొచ్చు. సో బేసిక్గా నేను ఇన్ని ఫీచర్స్ యాడ్ చేయడానికి ఏంటంటే బేసిక్గా సో బేసిక్ ఫీచర్స్ ఇది డెవలప్ చేస్తారు. సో అందరూ అదే డెవలప్ చేస్తారు. సో మనం అడ్వాన్స్ టాపిక్స్ తీసుకున్నాం, ఇంప్లిమెంట్ చేస్తే ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ లో కూడా మనం ఈ టైప్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ యాడ్ చేస్తాం. సో దీని ద్వారా ఏంటంటే మనకి రియల్ టైమ్ అవేర్నెస్ వస్తుంది. ఇక్కడికి వచ్చాక నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. సో దాంట్లో కూడా నేను టెక్నికల్ లోన్ క్లియర్ చేయలేకపోయాను. సో దానివల్ల డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే నాకు స్కిల్స్ ఉన్నాయి, నా మీద కాన్ఫిడెన్స్ ఉంది. ప్లస్ నేను ఇది కాకపోతే వేరే కంపెనీ క్రాక్ చేస్తాను, లేకపోతే దీనికంటే బెటర్ కంపెనీ వస్తుందని అనుకున్నాను. నా పేరు లోకేష్, నేను సిఎస్సి డిపార్ట్మెంట్ లో కంప్లీట్ చేశాను గీతం యూనివర్సిటీలో. సో ఇప్పుడు నేను రియాక్ట్ జేఎస్ డెవలపర్ గా అడిక్వేట్ కంపెనీలో ప్లేస్ అయ్యాను విత్ ప్యాకేజ్ ఆఫ్ 3.4 థ్యాంక్స్ టు 10,000 కోడర్స్.